అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా ప్రధానంగా 2 బిల్లులు, వ్యవసాయ రంగానికి గొంతు కోసేటువంటి 2 బిల్లులు, నూతన విద్యుత్ సవరణ చట్టం, ఈరోజు అదేవిధంగా సీడు విత్తన చట్టం 2 తీసుకొని శీతాకాల సమావేశాల సందర్భంగా బిల్లు పాస్ చేసుకోవాలని చెప్పేసినటువంటి ప్రయత్నం పార్లమెంటులో బీజేపీ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. ఈ 2 చట్టాలు గనక అమల్లోకి వస్తే కనుక మొత్తం వ్యవసాయ రంగం అంతా కూడా కుదేలవుతుంది. ఇప్పటికే 1966 చట్టము, అదేవిధంగా 2005 చట్టం ఉన్నప్పటికీ కూడా ఈరోజు నకిలీ విత్తనాలు యథేచ్ఛగా మన కర్నూలు జిల్లాలోనే మనం 2021 సంవత్సరంలో చూసినాం. ఇప్పుడు 2025 సంవత్సరంలో కూడా నిర్జూరు గ్రామంలో చూసినాం. వరి విత్తనాలు మొత్తం కూడా కేడీలు అమ్మి ఈరోజు సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు విద్యుత్ సవరణ చట్టం తీసుకొని వస్తే కనుక ఉచిత విద్యుత్ అనేటువంటిది ఉండదు. ఇప్పటికే రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయినాయి, అన్ని రకాల ఖర్చులు పెరిగిపోయినాయి, ధరలు చూస్తే పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 165 మందిగా ఉండేటువంటి ఈరోజు వ్యవసాయ రంగం దివాలా తీసేటువంటి పరిస్థితి ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు రైతుల పైన ఈరోజు యుద్ధం ప్రకటించింది. మీరు అనుకుంటున్నారేమో రైతులలో ఐక్యత లేదని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, 2021 సంవత్సరంలో నరేంద్ర మోడీ సాక్షాత్తు నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చినటువంటి సందర్భంగా మోకాళ్ళ మీద నిలబడి నాది తప్పైంది రైతులారా క్షమించండి అని చెప్పించినటువంటి చరిత్ర కూడా ఈ రైతు సంఘాలకు, సంయుక్త కిసాన్ మోర్చాకు ఉంది. కాబట్టి రైతులలో ఐక్యత లేదు, నా ఇష్టానుసారంగా నేను పోతానని చెప్పేసి అనుకుంటున్నామేమో. చంద్రబాబు, నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు, ఎన్నికల సమయంలో ఏం చేసినావు? నాది రైతుల పార్టీ నాది ఏం చెప్పేసి చెప్పినావు. ఈరోజు రైతులకు వ్యతిరేకంగా ఈరోజు బిల్లు పాస్ చేస్తే నీ పార్లమెంటు సభ్యులందరూ కూడా మౌనంగా ఉంటున్నారు. జాగ్రత్త, మిమ్మల్ని అందరూ కూడా శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు మీరు అనుకుంటున్నారేమో. 165 మంది రైతులు ఉన్నారు. కాబట్టి ఇటువంటి ప్రమాదకరమైనటువంటి 2 బిల్లులను తక్షణమే కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ మేము ధర్నా నిర్వహిస్తున్నాం. ఇది తాత్కాలికమే. ఒకవేళ మీరు బిల్లు కనుక పాస్ చేసుకొని ముందుకెళ్తే కనుక మరింత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.